హాయ్ ఫ్రెండ్స్, దోస పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూన్ మెంతులండి, శనగపప్పు అండి 2 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇంకొక బౌల్లోకి రైస్ తీసుకుందామండి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, రైస్ని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఈ వాటర్తోనే రుబ్బేటప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదండి, బ్యాటర్ అయితే ఈ విధంగా వచ్చింది. తర్వాత రోజుకైతే బౌల్స్ వచ్చి చూడండి ఎంత బాగుందో పిండి. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ నూక కానీ 2 స్పూన్లు గోధుమ నూక కానీ వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదన్నా, అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇంకా దోశలు అయితే వేసేసుకుందాము. మరీ పల్చగా ఉండకూడదండి, అలానే చిక్కగా కూడా ఉండకూడదు. దోశలకి అయితే పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ దోశకు వేసుకోవచ్చు, కారం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. పైన ఈ విధంగా ఆనియన్ అన్నీ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి. ఆనియన్ దోశ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు కారం దోశ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లోకి ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకొని పైన కారం స్ప్రెడ్ చేసేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత కారం దోశ తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వేగిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందామండి. పైన కావాలంటే ఆనియన్ అన్నీ వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.